వారి ప్రాణాలు అయితే కంట్రోల్ తప్పడం వల్ల ల్యాండ్ అయిన సమయంలో ల్యాండ్ చేస్తగా ఆ కంట్రోల్ తప్పడం వల్లే ఆ ఇంటిపై కుప్పకూలినట్లు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా ఆ ఇంటిలో ఎవరైనా ఉంటున్నారా లేదా ఎంతమంది కూడా కేవలం ఫ్లైట్ లో ఉన్నవారు చనిపోయారా లేదా ఆ ఇంటి మీద కుప్పకూలిన నేపథ్యంలో ఇంట్లో వారు ఉన్నవారు కూడా ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా, ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మరణించారా అనే దాంట్లో మాత్రం ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం ల్యాండ్ చేసే క్రమంలోనే ఫ్లైట్ ల్యాండ్ అయ్యే క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పడంతోనే కుప్పకూలినట్టు తెలుస్తుంది. 46 మంది ప్రజెంట్ ఉన్న సమాచారం ప్రకారం 46 మంది మృతి చెందారు. వారిలో సైనికులు అలాగే పైలట్లు మృతి చెందినట్టుగా కూడా అధికారిక సమాచారం అయితే అందుతోంది. మరి శివ, ఇప్పటికే అక్కడ ప్రాణం కూడా కోల్పోయారు చాలా మంది. అంతేకాకుండా ఇప్పుడు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ ఇళ్ల పైన కూలిపోయింది కాబట్టి విమానం. దీని గురించి ఏమైనా ప్రభుత్వం ఏమైనా వెల్లడించిందా, లేదంటే అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు మొత్తం దాంట్లో ఉన్న వారు 46 మంది. ఇంకా పక్కన హౌజీ కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి వారికి పక్కన వారికి ఏమైనా గాయాలయ్యాయి అనేది కూడా కొనంలో కూడా వారందరూ కూడా తీసుకుని వెళ్ళి కొంతమంది అయితే గాయాలయ్యాయి. వారిని ప్రజెంట్ సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి వారందరూ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ఘటనా స్థలంలో ప్రజెంట్ సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఘటనలో 10 మందికి పైగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక కారణం మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. మరోవైపు ఏదైతే సూడాన్ పై పట్టు కోసం సైన్యం పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య అంతర్యుద్ధం అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఇది ఇటీవల తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే న్యాల ప్రాంతంలో ఒక సైనిక విమానాన్ని పూర్తి వేసినట్లుగా డార్ఫర్ పశ్చిమ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న RSF ప్రకటించింది. అయితే ప్రస్తుత ఈ ప్రమాదానికి ఈ ఘటనకు సంబంధం ఉందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇది కేవలం ల్యాండ్ చేసే క్రమంలో అదుపు తప్పి ఒక అదుపు ప్రమాదం జరిగిందా లేదా ఏదైతే ఇద్దరి మధ్య విభేదాల వల్ల ఒకరు దాడి చేయడం వల్ల ఇది ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు అయితే కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే మంగళవారం ఘోర విమాన ప్రమాదం కూడా చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాడి సాయుధ వైమానిక ఒక ఫ్లైట్, అంటే ఒక మిలిటరీ ఫ్లైట్ నుంచి ఒక సైనిక విమానం టేక్ ఆఫ్ అయ్యే సమయంలోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అని అనగానే అక్కడ ప్రజలకు కూడా భయాందోళనకు గురైంది. ఎందుకంటే అక్కడ కొద్దిసేపటికే కుప్ప కూలిపోయింది. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే సమయంలోనే ఏకంగా ఒక ఇల్లు పైన కూడా కుప్ప కూలిపోవడంతో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అందరూ భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదంలో ఎస్పెషల్గా మనం చూసుకున్నట్లయితే 46 మంది సైనిక సిబ్బంది కూడా ఉన్నారు. అక్కడికక్కడే కూడా మృతి చెందినట్టు తెలుపుతున్నారు. అయితే పౌరులు ప్రాణాలు కూడా కోల్పోగా దాదాపు మరో 10 మంది కూడా అంటే ప్రాణాలకి అంటే చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారని కూడా తెలుపుకోవచ్చు. అయితే గాయపడినట్లు కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించారు. మరి 46 మెంబర్స్ అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయారు. దాని తర్వాత ఇప్పుడు 10 మందికి కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. మరి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమే ఉన్నట్లు కూడా పేర్కొంటున్నారు. అసలు ఇంత పెద్ద ప్రమాదానికి కారణం ఏంటి అని చెప్పి ఇంకా పోలీసులు అక్కడున్న సిబ్బంది కూడా చాలా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికే తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని కూడా ఇప్పటికే అక్కడి ప్రభుత్వం తెలిపారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ స్థాయిలో అంటే ఇంత ఘోర ప్రమాదం కావడానికి అసలైన కారణాలు ఏంటి అని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో దుమారం కూడా లేపుతుంది. అయితే సోషల్ మీడియాలో కూడా ఇది రచ్చ రేపుతోంది. ఎందుకంటే ఇంత పెద్ద సైనిక విమానం కూడా ఒక్కసారిగా ఇళ్ల మీద కుప్పకొలడం, అది ఎవరి నిర్లక్ష్యం, అది పైలట్ వల్ల ఏమైనా అయిందా, లేదంటే ఎయిర్ క్రాఫ్ట్ లో ఏమైనా డిఫాల్ట్ ఉందా, లేదంటే ఇంకా దేనికన్నా పలు కారణాలు ఉన్నాయా అని చెప్పి కూడా దానిపైన దర్యాప్తు చేపట్టాలి అని చెప్పి కూడా అక్కడ సివిలియన్స్ కూడా కోరుతున్నారు. అయితే ఇంతే కాకుండా మంగళవారం రోజు ఈ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యే సమయంలోనే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఏకంగా ఇళ్లపైన కుప్పకూలిపోయింది. కాబట్టి ఈ ఘటనలో దాదాపు 46 మంది సైనిక సిబ్బందితో పాటు పలువురు పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయినట్టు ఇప్పటికే తెలిపారు. అయితే ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. మరి ఆ 10 మందికి ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారా లేదా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారా అని అయితే ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అందలేదు. మరి ఇంకా ప్రాణాలు కోల్పోయిన వారు 46 మంది కాకుండా ఇంకా చాలా మంది కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కూడా ఇప్పటికే తెలిపారు. అంతేకాకుండా ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నామని కూడా అక్కడ అధికారులు ఇప్పటికే తెలిపారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. మరి సుదాన్ పై పట్టు కోసం సైన్యం అంటే ఆర్మీ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ కూడా అంటే రెండు అంటే ఒక మిలిటరీ ఫోర్స్ ఇంకా పారామిలిటరీ ఫోర్స్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య కూడా చాలా రోజుల నుంచి వివాదం కొనసాగుతుంది. మరి 2023 అంటే 2023లో నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధం వల్లే ఇది కూడా ఏదైనా ఎఫెక్ట్ ఇచ్చిందా
లేదంటే దీంట్లో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కావడంతో సివిలియన్స్ కూడా దీంట్లో ఎఫెక్ట్ అయ్యారా అన్న కోణంలో కూడా పోలీసులు ఇంకా అక్కడున్న అధికారులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. కాకపోతే ఇప్పటిదాకా ఏ క్లూ కూడా దొరకలేదు. అసలు ఇంత పెద్ద ఘోర ప్రమాదం జరగడానికి అసలైన కారణాలు ఏంటి అని చెప్పి ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఎటువంటి క్లూ కూడా ఎవరికి దొరకలేదనే చెప్పుకోవాలి. ఇదే నేపథ్యంలో న్యాలా ప్రాంతంలో ఇటీవలే ఓ సైనిక విమానాన్ని కూడా కూల్చివేసినట్లు డార్చర్ పశ్చిమ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న SRS కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు జరిగిన సుదాన్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి ఈ ఘర్షణలకు సంబంధం ఉందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మిలిటరీ ఇంకా పారామిలిటరీ ఫోర్స్ కూడా చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరికి మధ్య వివాదం కొనసాగుతుంది. 2023 నుంచి కొనసాగుతున్న వివాదం వల్లే ఈ విమానం కూడా కుప్పకూలిపోయిందా లేదంటే ముందుగానే ఏదైనా ప్లాన్ చేసి ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ని ఏదైనా కూలిపోయే అంటే డిఫాల్ట్ ఏదైనా చేశారా లేదంటే ఆటోమేటిక్గా ఏదైనా యాక్సిడెంటల్గా అయినా ఫ్లైట్ క్రాష్ అనే దానిపైన ఇంకా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అసలు ఇంకా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టిన తర్వాతే అసలు నిజాలు ఏంటి, అసలు విమానం కూలిపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు కూలిపోయింది, ఇదేమైనా పైలట్ నిర్లక్ష్యమా లేదంటే ఇన్బిల్ట్ అంటే ఫ్లైట్ లోపలే ఉన్న ఏదైనా డిఫాల్ట్ వల్ల లేదంటే ఇంజిన్ లేదంటే ఏదైనా క్రాష్ కావడం వల్ల ఇలాంటి ఏమైనా జరిగిందా అన్న దానిపైన కూడా పోలీసులు ఇంకా అక్కడ ఉన్న అధికారులు కూడా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. ఇటీవలే మనం చూసుకున్నట్లయితే చాలా ప్లేసెస్లో కూడా హెలికాప్టర్ ఇంకా ఫ్లైట్ క్రాషెస్ కూడా మనం రీసెంట్ టైమ్స్లో చాలానే చూస్తున్నాం. అలాంటి టైంలో ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అనేది కూడా ఇంత ఘోర ప్రమాదానికి చోటు చేసుకుంది అని అంటే ఇంత పెద్ద క్రాష్ కావడానికి అసలైన కారణాలు ఏంటి అని పోలీసులు ఇంకా అక్కడున్న అధికారులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఇప్పటికే 46 మంది చనిపోయారు, ఇంకో 10 మందికి కూడా ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నారు, 10 మందికి తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని ఇప్పటికే సూదాన్ ప్రభుత్వం ఇంకా ఏమీ వెల్లడించలేదు. దాని తర్వాత ఒక దర్యాప్తు చేపట్టిన తర్వాత దర్యాప్తు అనంతరం ఏంటి క్లారిటీ, అసలు దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పి అక్కడ ప్రభుత్వం కూడా వెల్లడించే అవకాశం ఉందని తెలుపుతున్నారు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల ఈ కాలంలో చాలా ప్లేన్ క్రాష్ హెలికాప్టర్ క్రాషెస్ కూడా జరుగుతుంది. అయితే రీసెంట్ గా సూడాన్ లో ఇంటి పైన కూలిపోయింది ఒక విమానం. టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే సూడాన్ లో ఘోర విమాన ప్రమాదం కూడా జరిగిందని ఇప్పటికే సమాచారం అందింది. టేక్ ఆఫ్ అవుతుండగానే ఓ ఇంటిపై కుప్ప కూలిపోయిన సైనిక విమానం మనం చూస్తున్నాం. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో ప్రమాదంలో దాదాపు 46 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా ఇప్పటికే అధికారులు తెలిపారు. మరి ఇక్కడ ఈ ఘటన జరిగినప్పుడు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు ఇంకా అక్కడున్న గవర్నమెంట్ కూడా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాకుండా ల్యాండ్ అవుతూ కంట్రోల్ కాకపోవడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది అని కూడా అక్కడున్న స్థానికులు కూడా తెలిపారు. ఇంటిపై కూలిన ఆటోనోవ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక్కసారిగా చెలరేగింది మంటలు. అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఒక స్పీడ్ లో వస్తుంది కాబట్టి ఒక టేక్ ఆఫ్ అయ్యే టైంలో అది కూడా ఒక స్థానికంగా ఉన్న ఇల్లు పైన కూలడం అనేది చాలా భయాందోళనకు గురి చేసింది. అక్కడున్న ప్రజలందరూ కూడా హడావిడిగా అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇళ్ల పైన అంటే రెసిడెన్షియల్ ఏరియా పైన ఎప్పుడూ ఇలాంటి ఫ్లైట్స్ కూడా క్రాష్ అవ్వడం చూడలేదు. ఏకంగా ఒక టేక్ ఆఫ్ అయ్యే సమయంలోనే ఇంత పెద్ద ప్రమాదం జరగడంతో అక్కడున్న స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే సడన్ గా అక్కడ కుప్పకూలంగానే మంటలు కూడా చెలరేగాయి. కొద్దిసేపటి వరకు మొత్తం అక్కడ దుమ్ము